ఈ రోజు నేను మైక్రోవేవ్ కానీ బేటర్ కానీ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ ప్లమ్ ఫ్రూట్స్ కేక్ చేసి చూపిస్తా, వచ్చేయండి. వీటిని ప్లమ్ ఫ్రూట్స్ అంటారండి. ఇవి చూడడానికి చిన్న సైజు యాపిల్ లా ఉంటాయండి. వీటిని పెద్ద రేగుపళ్ళు అని కూడా అంటారు. రేగుపళ్ళు చాలా రకాలు ఉన్నాయండి. అందులో ఇదొక రకం. ఇవి తినడానికి తీయగా పుల్లపుల్లగా ఉంటాయండి. కానీ ఇది మామూలు రేగుపళ్ళు కంటే కొంచెం పెద్ద సైజులో ఉండి తొక్క దలసరిగా ఉంటదండి. అందుకని ఈ ఫ్రూట్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. మెయిన్ మన రక్త ప్రసరణ అనేది సరిగా చేస్తుందండి. రక్తాన్ని పలచం చేసి మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి దరి చేరకుండా చూస్తుందండి ఈ ఫ్రూట్. ఇప్పుడు ఈ కేక్ ని తయారు చేయడానికి ప్లమ్ ఫ్రూట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్ చేయడానికి ఓవెన్ అవసరం లేదండి. ఏదైనా దలసరి గిన్నె ఏదైనా అవ్వచ్చండి. నేను దలసరి కుక్కర్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఇసుకని వేసుకుని దాన్ని సరిగా చేసుకొని అందులో ఇది గిన్నె ఏదైనా బోర్లించుకోవచ్చండి. చిన్నది బోర్లించి దాన్ని హీట్ చేయాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే హీట్ చేయాలండి. హై ఫ్లేమ్ లో హీట్ చేయకూడదు. ఆ మీడియం ఫ్లేమ్ లో హీట్ అవి లోపల మిక్సీగా తీసుకోవాలండి. అందులో 100 గ్రాములు వెన్న, అదేనండి బటర్, 100 గ్రాములు పంచదార వేసి మొత్తాన్ని మిక్సీ ఆడుకోవాలండి. ఈ విధంగా ఆడిన తర్వాత ఇందులో 2 గుడ్లు చెదగొట్టి వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మెత్తని పేస్ట్ లో ఆడుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తుంది. మనం ఆడిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 150 గ్రాములు గోధుమ పిండి వేసుకోవాలండి. ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఎక్కువ శాతం మంది మైదా పిండితోనే చేస్తారండి కేకు. కానీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. గోధుమ పిండి హెల్త్ కి మంచిదండి మైదా పిండి కంటే. గోధుమ పిండితో కేక్ రాదని భయపడవలసిన అవసరమే లేదండి. చాలా బాగా వస్తుంది. నేను చేస్తున్నాను కదా, మీరు చేసి చూస్తారు కదా కేక్ ఎలా వచ్చిందో. ఈ విధంగా ఉండాలండి. మనం కలుపుకున్న తర్వాత బ్యాటర్ను ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఒక కేక్ గిన్నె తీసుకోవాలండి. అందులో వెన్న వేసి మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. నేను కేక్ గిన్నె ఉంది కాబట్టి తీసుకున్నానండి. లేని వాళ్ళు స్టీల్ గిన్నె తీసుకుని ఎలాంటి గిన్నె తీసుకున్నా కేక్ వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం ఉండదు. నేను చేసిన విధంగా వెన్న రాసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి జల్లి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్లమ్ ఫ్రూట్స్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా సర్దుకోవాలండి ఆ బ్యాటర్ పైన. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేస్తున్నాం కదండి, ఆ హీట్ చేసి దాంట్లో ఈ బ్యాటర్ తీసుకెళ్లి పెట్టాలి. దీన్ని 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఉడికించాలండి. 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. మొత్తం 50 మినిట్స్ పడుతుందండి కేక్ ఉడకడానికి. మినిట్స్ అయిపోయిందండి. కేక్ ఉడికిపోయింది. మన కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే కనుక ఏదైనా పుల్ల లాంటిది మిడిల్లో గుచ్చి చూస్తే ఏ పిండి అంటుకోకుండా ఫ్రీగా వచ్చేసింది అనుకోండి, కేక్ ఉడికిపోయినట్టే. దీన్ని దించుకొని 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. మన కేక్ చల్లారిపోయిందండి. చూడండి ఎంత బాగా ఊడొచ్చిందో, అసలు అంటుకోకుండా ఫ్రీగా వదిలిపోయిందండి కేక్ అనేది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, నొక్కుతుంటే కింద కనిగిపోతుందండి. చాలా స్పాంజీగా వచ్చింది. మైదా పిండి గోధుమ పిండి భయపడతా, మైదా పిండికే కదండి గోధుమ పిండి కూడా చాలా స్పాంజీగా వస్తుందండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, చాలా బాగా స్మూత్ గా దిగుతుందండి చాక్ కూడా. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత పీస్ కూడా ఎంత బాగా కట్టిందో. చాలా మంది గోధుమ పిండి అని భయపడతారండి. గోధుమ పిండి కదండి, ఏ పిండితో అన్నా మనం ఈజీగా కేక్ చేసుకోవచ్చు నేను చేసిన విధంగా చేస్తేనే. ఇంతేనండి, మన ప్లమ్ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్ గా తొందరగా అయిపోయిందో. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు ఎంత స్మూత్ గా వచ్చిందో. అండ్ చూసారా ఎంత బాగా. చూసారు బేటర్ కానీ ఎటువంటి విస్కర్ కానీ ఏమి యూజ్ చేయలేదండి. యూజ్ చేయకపోయినా కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా.
ఈ విధంగా ఫస్ట్ మిక్సీలో ఆడాను కదండి, ఆటోమేటిక్గా ఎవరైనా బేటర్ కానీ మైక్రోవేవ్ కానీ ఎవరు ఏది లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చేస్తే ఎంత వంట రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అప్పుడే జస్ట్ నేర్చుకునే పిల్లలు కానీ ఎవరైనా కూడా ఈ కేక్ ని ఈజీగా చేసేస్తారండి. బయటికి వెళ్ళి పిల్లల కేక్ కొని కంటే ఇంట్లోనే మనకుండే ఇంగ్రీడియంట్స్, అంటే ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ ఇటువంటి ఏం వాడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో పిల్లలకి మనమే చేసి పెట్టొచ్చండి. బర్త్డే కేక్స్ కానీ క్రిస్మస్ కేక్స్ అన్ని రకాల కేక్స్ మనం ఓన్ గా చేయొచ్చండి. ఇంతే అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.